ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి అక్టోబర్ 3 గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు కొన్ని ప్రత్యేక అవకాశాలు రానున్నాయి. ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. అలాగే ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. ముఖ్యంగా కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ స్నేహితుల నుండి సహాయం పొందండి. అలాగే మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు రాబోయే కాలంలో విజయాన్ని అందిస్తాయి. ఇంకా సామాజిక సంబంధాల్ని బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం. కొత్త వ్యక్తుల్ని కలవడం మరియు మీ ఆలోచనల్ని పంచుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తి లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని పొందండి. మీ కెరీర్ లో కూడా కొత్తగా ప్రయత్నించడానికి ప్రయత్నించండి. ఇది మీ ప్రతిభను గుర్తిస్తుంది. భావోద్వేగ దృక్కోణం నుండి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో సమయం గడపడం మీకు మానసిక సమతుల్యతని తీసుకురావడంలో సహాయపడుతుంది. మీ ప్రియమైన వారి భావాల్ని అర్థం చేసుకోండి మరియు వారి కోసం సమయాన్ని వెచ్చించండి. ఇది శాశ్వత సంబంధాల్ని బలపరుస్తుంది. గుర్తుంచుకోండి, మీరు మీకోసం చాలా అవకాశాలను తెస్తుంది. కాబట్టి మీ నిర్ణయాలు ముందుకు సాగడానికి వెనకాడకండి. సానుకూలంగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి అష్టోత్తరాన్ని పారాయణం చేయండి మరియు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.